ప్రజల్లో ప్రచారం చేయాలని ప్రత్యామ్నాయ బడ్జెట్ ప్రతిపాదనలు ప్రజల ముందు పెట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి కావాలని చెప్పేసి నిర్ణయించాయి. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ సదస్సు. ముఖ్యంగా కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి ఏ రకమైన సదుపాయాలు, రాష్ట్రంలో అమరావతి రాజధాని నిర్మాణం కానీ, పోలవరం ప్రాజెక్టు పూర్తి కానీ, వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ కానీ, కడప ఉక్కు పరిశ్రమ, రైల్వే జోన్, ఇట్లాంటి ఏ ఒక్కదానికి కూడా కేంద్రం నుంచి నిధులు రాబట్టలేకపోయినారు. దీనికి కారణం కేంద్రంలో మనం మద్దతు ఇస్తున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున గెలిచిన ఎంపీలు కేంద్ర ప్రభుత్వం నిలబడడానికి కారకులు అవుతున్నారు. కానీ కేంద్రం నుంచి 90 పైసా అదనంగా నిధులు రాబట్టడంలా. ఎందుకని ఈ పరిస్థితి వచ్చింది? నరేంద్ర మోడీని ప్రశ్నించే గుణం ఈరోజు రాష్ట్ర రాజకీయ ప్రధాన పార్టీలకు లేకుండా పోయింది. దీనివల్లే రాష్ట్రానికి నిధులు రావలేదు, రాష్ట్రం అభివృద్ధి కావడం అనేది కష్టమైపోతుంది. ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు డబ్బులు లేవని. డబ్బులు లేవంటే మరి కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు రాబట్టాలి కదా. ఇప్పటికే సుమారు 12,500 కోట్ల రూపాయలు మనకు రావాల్సిన పన్నుల డబ్బులు పెండింగ్ లో ఉన్నాయి. వాటి గురించి బడ్జెట్లు ఎక్కడా ప్రస్తావించాలని. అదేవిధంగా ఈరోజు పోలవరం నిర్మాణానికి ఇవ్వాల్సిన ముంపు బాధ్యతలకు 25,000 కోట్ల నుంచి 40,000 కోట్లు ఖర్చు అవుతుంది. దానిల గురించి ఎక్కడి బడ్జెట్లో ప్రస్తావించాలా. కాబట్టి మేము కోరుతున్నది రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో నిధుల కోసం అన్ని పార్టీల్ని, ముఖ్యంగా కలిసి వచ్చే రాజకీయ పార్టీలు కలుపుకొని కేంద్రంతో పోరాడైనా సరే రాష్ట్రాల నుంచి నిధులు సాధించాలని డిమాండ్ చేస్తున్నాం.